హాయ్ హలో మనం ఇప్పుడు ముంబై T2 ఎయిర్పోర్ట్‌లో ఉన్నాం. సో, పాయింట్ ఏంటంటే మమ్మీని 'దువా లిపా' కాన్సర్ట్‌కి తీసుకురావడానికి వెళ్తున్నాం అనమాట. కాకపోతే నేను వస్తున్నానని తెలుసు. కాకపోతే ఈరోజు వెళ్తున్నానని తెలీదు. సో, అదొక చిన్న సర్ప్రైజ్. అది ఎలా వర్కౌట్ అవుద్దో చూడాలి. ప్రస్తుతానికైతే సెక్యూరిటీ చెక్ అయిపోయింది. మనం ఇప్పుడు లౌంజ్‌లోకెళ్ళి కొంచెం ఫుడ్‌ని ఆస్వాదిద్దాం. లౌంజ్ ఈస్ దట్ వే. యాక్చువల్‌గా చాలా ఆబ్వియస్లీ T2 ఈస్ వెరీ బిగ్ ఎయిర్‌పోర్ట్. కొన్నైతే 2 షాపులున్నాయి. వినపడుతుందా? సంథింగ్ ఈస్ దే ఆర్ అనౌన్సింగ్. ఇక్కడ మనం మందు కాదు కదా! ఐ హావ్ టు ఫైండ్ లౌంజ్. ఎయిర్‌పోర్ట్ పెద్దది కాబట్టి లౌంజ్ కూడా ఎక్కడో ఉంది. వెతుక్కుంటూ వెళ్ళాలి. డబ్బులు ఉండాలి ఎంతైనా. క్రెడిట్ కార్డ్ వల్ల నేను అడ్వర్టైజ్ అనమాట. యాక్చువల్గా చాలా పెద్ద బుఫే స్ప్రెడ్ ఉంది. అన్ని రకాల వెజ్, నాన్ వెజ్, సాలడ్స్ అండ్ దెన్ మెయిన్ కోర్స్. దేర్ ఆర్ టూ మెనీ ఆప్షన్స్. అయితే మనం ఫస్ట్ ఒక ప్లేట్ తెచ్చాం. ముందు ట్రై చేసి తర్వాత కొంచెం నీట్గా చికెన్ అవన్నీ కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి కొంచెం గ్రీన్స్ పట్టుకొచ్చాను, ఫైబర్ కొంచెం పెంచుకుందామని. తర్వాత ప్రోటీన్లో దిగుదాం, నాన్ వెజ్. రౌండ్ 2 ప్రోటీన్ మొత్తం తెచ్చి చికెన్, ఫిష్, కొంచెం బిర్యానీ. దేర్ ఆర్ డిజర్ట్స్ ఆల్సో. కాకపోతే మనం కొంచెం షుగర్ కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నాం ఈ మధ్యన. సో నో డిజర్ట్. ఇదేంటో తెలుసా? దిస్ ఈజ్ బీట్రూట్ డీటాక్స్. మామూలుగా ఉండదు, హెల్తీ డీటాక్స్ అయిపోతుంది అది. ఇండియా డెవలప్ అయిపోయింది. ఏది కావాలని ఎక్కడ దొరుకుతుంది. దీన్ని ట్రావెలేటర్ అంటారు. మీరు బహుశా ఇండియాలో అక్కడ చూసి ఉండకపోవచ్చు. ఓకే, మనం సక్సెస్ఫుల్గా వైజాగ్ రీచ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మా డాడీ వస్తారు పికప్ చేసుకోవడానికి. ఆబ్వియస్లీ ఆయనకి తెలిసి నేను వస్తున్నాను. ఓన్లీ మమ్మీకి తెలియదు అనమాట. ఇప్పుడు వెళ్ళి మనం సపరేట్ చేయాలి. కాకపోతే కొంచెం మా ఇల్లు వారికి కొంచెం దూరం కాబట్టి మల్టీ మోడ్ ఏమంటారు ట్రాన్స్పోర్ట్స్ యూజ్ చేసి ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళాక చూద్దాం. చెప్పండి. నా పేరు సూర్య, నా పేరు నా ఇల్లు ఇండియా. బాబోయ్, చాలా కాంపిటీషన్ ఇస్తున్నారు ఈయన అక్కడ. అది కాదు అంకుల్, మీకు వయసు అయింది కదా ఆ? వయసు అయిందా? నువ్వు కారులో కూర్చొని చూడు. నా వయసు మీకు ఇంకా వయసు అవ్వాలా? ఓకే, పొద్దున్న ఎప్పుడు బయలుదేరితే సాయంత్రం అయింది. ట్రై టు డూ ద సర్ప్రైజ్. ఏది ఆయన స్పాయిల్ చేస్తారు ఆయన. ముంబైలో బయలు లడ్డు పడతావా వీడియో? ఎలా ఉంది ఊపిరి సర్ప్రైజ్? బాగుంది, ఎక్స్పెక్ట్ చేయలేదు. అవునా? ఎప్పుడు ఇచ్చేదే, ఈసారి ఇంకా టూ మచ్. అసలు అలా ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. ఎప్పుడు చూసినా ఇలాగే చేస్తావు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఫ్రెండ్స్ ముంబై వెళ్తున్నాం ఫ్రెండ్స్. ముంబై తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకు వెళ్తున్నాం ముంబైకి?
గట్టి చెప్పు. ఈవెంట్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎవరి ఈవెంట్ చెప్పు. ఎవరి ఈవెంట్ అది? చెప్పు ఫ్రెండ్, మర్చిపోయాను. దువాలిపా ఈవెంట్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. పాట పాడు. ఎక్సైట్మెంట్ ఫ్రెండ్స్. పాట పాడు దువాలిపా. तो सीट के नीचे रखी रक्षा जैकेट को पाउच से निकालें और इस तरह सर के ऊपर रखें। अब We are स्ट्रैप going to को Mumbai बगल friends. में डालें। పెద్దబ్బాయి దగ్గరికి వెళ్తున్నాము. रक्षा जैकेट को खुलाने से लाल टैग या टैग ఇండిగో ఫ్లైట్ లో కూర్చున్నాం. और अधिक खुलाने ఎమర్జెన్సీలో వచ్చి ఏం చేయాలి? ఎమర్జెన్సీలో కూర్చోబెట్టాడు ఫ్రెండ్స్. నాకు ఒక ఎమర్జెన్సీగా నీడ్ అవసరం. సో నేను ఎవరికి హెల్ప్ చేయాలని మరి మా వాడు यदि आप కూర్చోబెట్టాడు. ओवर रिंग द्वार से बाहर निकलें ఎక్కడ ఉన్నావు అప్పుడు? ల్యాండ్ టు ముంబై రే 2 hours వర్క్ చేసాం. హ్యాపీ